నమస్కారం ఎన్ఎక్స్టీ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు 1,20,00,000 టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగిందని చెప్పారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. విశాఖ కలెక్టరేట్ లో ప్రాంతీయ పౌర సరఫరాల శాఖపై జరిగిన సమీక్షకి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఉత్తరాంధ్రలోని 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే నగదు జమ చేశాం. విశాఖ కృష్ణపట్నం పోర్టుల కంటే రెండింతలు బియ్యం కాకినాడ పోర్టు నుంచి తరలిపోయింది. కాకినాడ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణాలో కొందరు సీనియర్ అధికారుల పాత్ర ఉంది. విశాఖ పోర్టు పైన దృష్టి పెట్టాలని అధికారుల్ని ఆదేశించాం. కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో స్టెల్లా షిప్ లో అణువణువు తనిఖీ జరుగుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడి విచారణకు ఆదేశించాం. ఇప్పటివరకు 729 మందిని 102 వాహనాలను సీజ్ చేస్తాం. అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని నాదెండ్ల తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధ సంస్థల్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయంపై చర్చకు వచ్చే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. గతంలో ధాన్యం సేకరించి రైతులకి డబ్బులిచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడు ప్రకృతి విపత్తులు తుఫానులకి దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం సేకరిస్తుందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. రోజు ఏదో ఒక సమస్య రావడం, వచ్చిన సమస్య మీద దృష్టి పెట్టడం కాకుండా సమస్యలు లేకుండానే మనం ఈ 3 మాసాలు మిర్చి పర్చేజ్ చేయాలని చెప్పి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి రివ్యూ చేశాం. చాలామంది చాలా సమస్యలు చెప్పారు. అయితే రైతుకి లాభం రావాలంటే ఈ ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో అందరూ సమర్థవంతంగా చేసినప్పుడు, అందరికీ ఎవరి స్థాయిలో వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించినప్పుడే మనం అనుకున్నటువంటి రైతుకి మేలు జరుగుతుంది. రైతుకు మేలు చేయాలి, రైతుకి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మిగతా వ్యవస్థల మీద మనం దృష్టి పెట్టకపోయినా సరే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈరోజు చాలా సమస్యలు వచ్చాయి. నాకే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలిసాయి. ఇవన్నీ మేము ఇంటర్నల్గా ఆఫీసర్స్తో డిస్కస్ చేసి ఈ సమస్యలు ఎంతవరకు మనం పరిష్కరించగలమో అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి మేము దృష్టి పెడతాం. మెయిన్ లైసెన్సెస్, దీనికి ఒక విధానం లేదు, దీనికి ఒక పద్ధతి లేదు. దీనికి ఒక పద్ధతి తీసుకురావాలి, దీనికి ఒక విధానం తీసుకురావాలి. ఇంతవరకు ఎవరెవరైతే లైసెన్స్దారులు ఉన్నారో వాళ్ళందరినీ, ప్రతి ఒక్క వ్యక్తిని మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి అందులో ఎన్ని సక్రమంగా జరుగుతున్నాయి, ఎంతమంది నిబంధనలు పాటిస్తున్నారు, ఎంతమంది లైసెన్సులు తీసుకొని పక్క వాళ్ళకి ఇతరులకి అమ్మి వ్యాపారం చేస్తున్నారో వీలైనంత తొందరగా అది ఎంక్వైరీ చేసి దీని మీద ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రజా సమస్యలపై ఆందోళనకి జగన్ పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న తప్పిదాలని ప్రస్తుత ప్రభుత్వానికి ఆయన బదిలీ చేయాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఖజానాను ఖాళీ చేసిన జగన్ అధికారం లేకుండా ఉండలేకపోతుందని మండిపడ్డారు. అరాచక పాలనను కొద్ది నెలల క్రితమే ప్రజలు తిరస్కరించారని, ఈ విషయాన్ని జగన్ గుర్తించాలని యనమల హితో పలికారు. వైసీపీ ఆందోళనతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో చెన్నారెడ్డి పాలనలో ఇలాగనే చేసిన అనుభవం వైఎస్ఆర్ కుటుంబానికి ఉందని గుర్తు చేశారు. జగన్ కేసుల విచారణలో వేగం పెరిగితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. వైఎస్ హయాంలో సెస్ పేరుతో చిన్న మధ్య తరహా రైతుల భూములని తీసుకున్న కేవీ రావు పైన కేసు నమోదు చేయాలని యనమల డిమాండ్ చేశారు. కాకినాడ సెస్ పోర్టు ఆక్రమణ కేసు ఎఫ్ఐఆర్ లో వైసీపీ అధ్యక్షులు జగన్ ను A1 గా చేర్చాలని టీడీపీ నేత రాష్ట్ర ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐడిని ఆయన కోరారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు. 8,320 ఎకరాల కాకినాడ సెస్ ని వైసీపీ నేతలు దోపిడీ చేశారని చెప్పారు. వాటాదారునిగా ఉన్న కేవీ రావుని అన్ని విధాలా బెదిరించి 8,000 ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా ఎకరా 29,000కు దొరకని భూమి జగన్ వర్గీయులకు కాకినాడ సెజ్ లో ఎలా దొరికిందని నిలదీశారు. ప్రముఖ కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడ ఎకరా రేటు 50 లక్షల పైచులుగా ఉంది. 2,000 కోట్ల రూపాయల విలువైన కేవీ రావు వాటా భూమిని
12 కోట్లు ఇస్తానని చెప్పి కొట్టేశారన్నది సుస్పష్టమైనదిగా తెలిపారు. 320 ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. దిగారు జనాలు. వై విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి, పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న ది గ్రేట్ విజయసాయి రెడ్డి ఎంపీ పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్ లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అరబిందో అనే కంపెనీ, ఏ కంపెనీ దీంట్లో వాటా కొనిందో ఆ అరబిందో వియంకుడు విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కేవీ రావు వాటా దాంట్లో 48.74% లో 4011 ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ గ్రూప్ కి ఉంది. ఈ 4000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? 12 కోట్ల రూపాయలు. తుపాకీ పెట్టి బెదిరించి జగన్మోహన్ రెడ్డి 4000 ఎకరాలు కొట్టేశాడు. వాడు చెప్పినట్టు వినండి. విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ముందర కేవీ రావుకి చెప్పింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం. రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యుయేషన్ వచ్చి 50 లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు. కేవీ రావు షేర్ కి 2000 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేశారు. 4000 ఎకరాలకి 12 కోట్లు ఇస్తారా? 2000 కోట్లకు గాను 2000 కోట్ల రూపాయల భూములు 12 కోట్లకు తినేసి 12 కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చి ఆ చెక్కు 6 నెలల తర్వాత బ్యాంకులో వేయమంటే అప్పుడు క్యాష్ అవుతుందా? ఏమంటారు? ఇది దోపిడీ అంటారా? దొంగతనం అంటారా? ఏమనాలి? ఇది జగన్మోహన్ రెడ్డి హస్తంతో కాదా జరిగింది? వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని పెనక శరత్ చంద్రారెడ్డి పైన ఎల్ఓసీ ఇచ్చింది. వీరు ముగ్గురు కూడా విదేశాలకి పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీపోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్ లోని 3600 కోట్ల విలువైన వాటాలని కేవీరావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో వీరు కీలక నిందితులుగా ఉన్నారు. జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తుక్కగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన ప్రయాణిస్తూ ఉన్న కారు ప్రమాదానికి గురైంది. షూటింగ్ స్పాట్ కి వెళ్తూ ఉండగా ఔటర్ పై కారు సడన్ గా బ్రేక్ వేయడంతో వెనక నుంచి మరొక వాహనం ఢీకొట్టింది. దీంతో ముందున్న కారుని రామ్ ప్రసాద్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలవగా కారు ధ్వంసమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-59 వాహక నౌక నింగిలోకి విజయవంతంగా దూసుకువెళ్లింది. గురువారం సాయంత్రం 4:04 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ కక్షలోకి ప్రవేశించింది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలకి అభినందనలు తెలిపారు. ప్రోబా 3 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టగలిగామని చెప్పారు. ప్రోబా తదుపరి చేపట్టే ప్రయోగాలకి ఇస్రో చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. NSIL భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని పేర్కొన్నారు. పిఎస్ఎల్వికి మరిన్ని అవకాశాలు కల్పించిన NSIL కి ధన్యవాదాలు తెలిపారు. తద్వారా మరిన్ని వైవిధ్యభరితమైన ప్రయోగాలకు వీలు కలుగుతుందని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఎమ్మెల్సీ తలసరి రఘురాం ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర అని, ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గొల్లపూడిలో టీడీపీకి చెందిన నేత ఆత్మహత్య చేసుకున్నాడు. టీడీపీ నేతలకి అతను 30 కోట్ల వరకు ఇవ్వాలి. వాళ్ళు గొడవలు పడి కేసులు పెట్టుకున్నారు. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసుకోవచ్చు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఆత్మహత్య చేసుకునే ముందు అతను వీడియో తీసుకున్నాడు. టీడీపీ వారే తన చావుకి కారణమని వీడియోలో చెప్పాడు. నాపై కుట్రలు మాని విచారణ జరిపించాలి. తన మీద ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందని చెప్పారు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర అని తలసిల రఘురాం మండిపడ్డారు. గత 15 రోజుల క్రితం ఒక తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే దానికి నేను కారణం అని చెప్పి, వైసీపీ పార్టీ కారణం అని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు నేను దినపత్రికల్లో చూసా. ముందుగా
చనిపోయిన అతను తెలుగుదేశం పార్టీకి చెందిన అతను 25-30 కోట్ల పైన జనాలకు ఇవ్వాలి. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న కుటుంబాలు అవన్నీ కూడా వాళ్ళకున్న తగాదాల్లో అతను రిమాండ్కి వెళ్ళి దాన్ని వైసీపీ మీద ఆపాదించడం మంచి పద్ధతి కాదు. దీంట్లో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, లబ్ధి పొందిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు. ఎక్కడా కూడా మాకు దీంట్లో ఆవగించైన సంబంధం లేదు. దీనికి ఎటువంటి ఎంక్వైరీలైనా చేసుకోవచ్చు. దీని మీద ఇదే కాకుండా నా మీద ఎటువంటి ఎంక్వైరీలు చేసుకునే ఇబ్బంది లేదు. ఎక్కడా కూడా ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. నా డబ్బులు ఖర్చు పెట్టాను తప్ప గ్రామంలో మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కేవలం అతను చనిపోయేటప్పుడు ఒక వీడియో కూడా చేశాడు. దాంట్లో కూడా అతని చావు కారణం గ్రామ తెలుగుదేశం నాయకులే అని చెప్పి అతను పరోక్షంగా చెప్పడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వాల్సింది తెలుగుదేశం వాళ్లే, తీసుకుందే తెలుగుదేశం వాళ్లే, అతని చావు కూడా కారణం వాళ్లే. ఈ దిశగా ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరు ఆస్తి ఎవరు రాపించుకున్నారు, ఎవరికి రాశారు ఆస్తి అనేది కూడా మీరు ఎంక్వైరీ చేయండి. మీరు పత్రికలంతా కూడా దయచేసి మీరు కూడా నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేయండి. ఎవరు ఆస్తి ఎవరు రాపించుకున్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కట్టాల్సిన వాళ్ళు కట్టించుకుని ఉంటారు. అది నాకేం సంబంధం? అది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటువంటి సంబంధం లేదు నాకు. వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మా కార్యకర్తలకు కానీ నాకు కానీ ఎవరి భాగస్వామ్యం దీంట్లో లేదు. ఆయన చనిపోయిన వీడియోలో అతను ఎక్కడా చెప్పలేదు. కావాలని చెప్పి తెలుగుదేశం నాయకులంతా కూడా ఎవరో ఒకళ్ళ మీద పొలవాలని చెప్పి ఒక 15 మంది తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళందరిని వదిలిపెట్టి నా మీద కేసు పెట్టడం అనేది, ఇట్లా ఆరోపణ చేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఇది కేవలం రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకి పాల్పడుతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ఆరోపించారు. ఇందుకు నిరసనగా డిసెంబర్ 9, 10వ తేదీలో రాష్ట్రంలోని అన్ని తాలూకా కార్యాలయాల వద్ద సిపిఐ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలని ఎండకట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద నిరసన ఆందోళన కార్యక్రమాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి పెట్టుబడిదారీ అనుకూల విధానాలు ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని అంబానీలకి అదానీలకి దోచిపెట్టే వైఖరికి నిరసనగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్య జీవితావసర వస్తువులను ధరలను నియంత్రించాలని డిమాండ్తో పాటు మన రాష్ట్రంలో ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచమని, వీలైతే తగ్గిస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారాన్ని చేపట్టి 5 నెలలు కాకముందే ప్రజలపైన విద్యుత్ బాధుడు మొదలు పెడతాం చూస్తా ఉన్నాం. అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి 17,000 కోట్లు ప్రజలపైన భారాన్ని మోపడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది కొనసాగిస్తూ ఉన్నారు. సిపిఐగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీని ఉపసంహరించుకోవాలి. అలాగే స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి పద్ధతి మానుకోవాలి. ఇప్పుడు దాకా బిగించిన స్మార్ట్ మీటర్లని వెనక్కి తీసుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా
దొంగగా దోపిడీదారుడిగా గుర్తించినటువంటి అదానిని అతని పైన గుంటూరు నగరంలో ఉన్నత విద్యకు బాటలు వేసే ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులకి సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. లక్షల ఫీజులు దండుకున్న విద్యా సంస్థలు ర్యాంకుల కోసమే పనిచేస్తున్నాయి తప్ప విద్యార్థుల పట్ల ఆలన పాలన చూడటం లేదని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు రెసిడెన్షియల్ భవనాల్లో విద్యా సంస్థలు నడుపుతూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ ఆరోపణలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందించారు. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం చక్కటి వేదికగా నిలుస్తుందని అన్నారు. అలాగనే బ్రాడీపేటలోని వ్యాపార సముదాయాల వద్ద నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఖచ్చితంగా సెల్లార్లో పార్కింగ్ ఏర్పాటు చేసేలా వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. బ్రాడీపేట 5వ లైన్లో 40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నిర్ణీత సమయంలో ఈ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ ఆచారి, సిరిపురపు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇది వరకు ఒక 5 మీటర్ల రోడ్డు, సీసీ రోడ్డు, డ్రైన్, అదేవిధంగా కల్వర్ట్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా ఫాస్ట్గా ఇది పూర్తి చేసుకొని ఒక 15-20 రోజుల్లోనే ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా దీనికి డ్రైన్ కూడా లేని పరిస్థితుల్లో అడుగున్నర లోతు, అడుగున్నర వెడల్పుతో డ్రైన్ వేసుకోవడం జరిగింది. స్థానికంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రజల ఆకాంక్ష ఇది. కాబట్టి ఫాస్ట్గా దీన్ని రెడీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ గారు హామీ ఇవ్వడం జరిగింది. సో అందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి ఆశపడుతూ నేను కూడా సెలవు తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే గుంటూరు మొత్తం కూడా ప్రధాన సమస్య ఈ పార్కింగ్ సమస్య అయిపోయింది. ఈ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకు కూడా సెల్లార్లు యూజ్ చేయని పరిస్థితిలో ఉన్నారు. అయితే దీని మీద కూడా దృష్టి పెట్టి మ్యాక్సిమం రోడ్ల మీద ఈ పార్కింగ్ అనేది లేకుండా బిల్డింగ్స్ అన్నిటికీ కూడా పార్కింగ్ వాళ్ళ బిల్డింగ్స్లోనే వాళ్ళ వచ్చే ట్రాఫిక్ అంతా కూడా వాళ్ళే చూసుకునే విధంగా దాన్ని మానిటర్ చేసుకునే పద్ధతిలో ఈరోజు ప్రతి ఒక్కరికి ఆంక్షల పరంగా కానివ్వండి లేదా అవేర్నెస్ పరంగా కానివ్వండి వారికి ఈ సమస్యను దృష్టిలోకి తీసుకెళ్ళి దాని సొల్యూషన్ చూస్తాము. అండ్ ఇప్పుడు ఈ వర్క్ తీసుకుంటే దాదాపుగా 40 లక్షల రూపాయల వర్క్ జరగబోతా ఉంది. రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఒకటి జరగబోతుందండి మనకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా ఒక భారీ ఎత్తున చాలా వినూత్నంగా ఎప్పుడు కానీ విని ఎరగని స్కూల్స్ మీద అవగాహన, పిల్లల మీద అవగాహన, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా అవగాహన తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయబోతున్నాము. ఆ క్రమంలోనే స్కూల్స్కి సంబంధించి ఎన్నో అంశాలని మేము చర్చించబోతూ ఉన్నాము. మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రైవేట్గా రన్ చేస్తూ కూడా బాగా కమర్షియలైజ్ అయిపోతున్న స్కూల్స్ గురించి కూడా డిస్కస్ చేసి వాటి మీద కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఒక ఆలోచనాత్మకమైన నిర్ణయాలతో ముందులో ఒక పేరుతో ఒక ముసుగుతో అనేకమైన మాఫియాలు జరుగుతూ ఉన్నాయండి. మనం ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో విద్య కూడా ఏమీ ఎక్సెప్షన్గా లేదు. ఈరోజు వైద్యం, విద్య రెండు కూడా పేరు ఒకటి, దాని వెనకాల జరుగుతున్నది ఒకటి. అన్నిటి మీద కూడా ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని సిపి నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి డిమాండ్ చేశారు. శుక్రవారం 41వ డివిజన్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో వార్డు సచివాలయంలో సిపిఐ ఆధ్వర్యాన అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ కోట మాల్యాద్రి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ డివిజన్ కార్యదర్శి డాక్టర్ చేపర్తి కృష్ణారావు, కృష్ణ నాగేంద్రం, మాధవి, చిరు వ్యాపారులు సంఘం నాయకులు సైదారావు, శ్రీను నాయకు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, అట్లాగే నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయటం. అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి సెంటు స్థలం చొప్పున నిర్మాణానికి 1,80,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కొంత పని ప్రారంభమైంది, కానీ ఇచ్చిన స్థలాలు మాత్రం ఎక్కడో తెలియని పరిస్థితుల్లో అనేక మంది ఆ చెరువుల్లో, గుంటల్లో అవి బాగు చేయడానికి లేక 1,80,000 చాలక ఆ నిర్మాణాలు ఆగిపోయినాయి. కొంతమందికి ఆ స్థలం ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితుల్లో అనుకోకుండా ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారు 2 సెంట్లు ఇస్తానని, అట్లాగే 4 లక్షల రూపాయల నిర్మాణానికి ఇస్తామని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ రేట్లు మీరు చెప్పి సంవత్సరం అయింది, కానీ రేట్లన్నీ కూడా సిమెంటు, ఇసుక, కంకర ఇవన్నీ రేట్లు పెరిగినాయి. కాబట్టి 2 సెంట్ల స్థలంలో నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వమని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే రెవెన్యూ మంత్రి గారిని కూడా అనగానే సత్యప్రసాద్ గారి దృష్టికి కూడా ఆల్రెడీ తీసుకెళ్ళాం. మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్, మన
రామకృష్ణ గారు అట్లాగే నాయకత్వం అంతా కూడా ఈ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కదిలి మరి ఈ విషయం మీద ముందుకెళ్తా ఉన్నాం. మరి దాంట్లో మరి నిన్న కూడా మంచి వార్త విన్నాం. రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఏదైతే గతంలో మరి ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయం చేసి దాంట్లో ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మరి ఈ నగరంలోనే 17 సంవత్సరాల క్రితం సెంటర్ రాజేశ్వర నగరు అట్లాగే ప్రగతినగర్ నిర్మాణం జరిగింది. వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వమని కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ 2 సెంట్లు 5 లక్షల విషయాన్ని కూడా ప్రస్తావన తీసుకొని వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి మేలు చేయాలని మరి అనగానే సత్యప్రసాద్ గారిని కోరుతా ఉన్నాం. మరి మాట ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ పేదలందరినీ ఆదుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహిస్తామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని డిఆర్సీ మీటింగ్ హాల్లో మీడియాతో మాట్లాడారు. ప్రతి గ్రామంలో రోజు ఒక కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులతో ఈ సదస్సు జరుగుతుందని చెప్పారు. ఈ రెవెన్యూ సదస్సులో పెండింగ్ లో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరిస్తామని అన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మనకి మన జిల్లాలో రేపు నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 8 వరకు జరగబోతుంది. ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా మండే గ్రీవెన్స్లో కానీ విడిగా కానీ చూసినట్లయితే ప్రజలకి కానీ ల్యాండ్ ఓనర్స్కి కానీ ఫార్మర్స్కి కానీ చాలామందికి మనకి రెవెన్యూ రిలేటెడ్ గ్రీవెన్సెస్ ఎక్కువగా ఉండడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. మనకి రెగ్యులర్గా జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కూడా మనకి రెవెన్యూ గ్రీవెన్సెస్ బాగా ఎక్కువగా రిసీవ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మనము ఒక ఫోకస్డ్ అప్రోచ్లో విలేజెస్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ రికార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టి రైతులు కానీ అదర్ ల్యాండ్ ఓనర్స్ కానీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఏదైనా గ్రీవెన్స్ ఉంటే అక్కడక్కడే రేస్ చేయడానికి అవకాశం లాగా ఈ గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఈ రెవెన్యూ సదస్సు గ్రామ సభలో ముఖ్యంగా మనకి సిబ్బంది అందరూ కూడా ఒక మ్యాక్సిమం మనకి డైలీ ఒక విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది. ఒక మండలంలో ఒకటి మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం అట్లా ఎక్కువగా ఒకే రోజు కాకుండా మనకి చాలా విసులుబాటు ఇచ్చి డైలీ 1 విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది. సో మనకి మన సిబ్బంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ విలేజ్లో అవైలబుల్గా ఉంటారు. అండ్ రెవెన్యూ అని చెప్పినప్పుడు సమ్టైమ్స్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా మనకి అసోసియేటెడ్ డిపార్ట్మెంట్స్ అంటే సర్వే డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, కొన్ని ఏరియాస్లో ఎండోమెంట్ వర్క్కి సంబంధించిన ఇష్యూస్, తర్వాత మనకి ఫారెస్ట్ సంబంధించిన ఇష్యూస్, తర్వాత పంచాయత్ లేకపోతే మున్సిపల్తో సంబంధం ఉన్న ఇష్యూస్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఏరియాస్లో ఈవెన్ లా అండ్ ఆర్డర్ ఆర్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్న పోలీస్తో కూడా మనకి కోఆర్డినేషన్ కావాలి. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనము గ్రామ సభకి ఆఫీసర్స్ని డెప్యూట్ చేస్తున్నాము. సో ఈ రెవెన్యూ సదస్సుల గ్రామ సభలో ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్ అనేది విలేజ్లో పూర్తిగా అవైలబుల్గా ఉంటారు. అక్కడ మనము ముందుగానే ఆ ఊరు సంబంధించిన అన్ని రెవెన్యూ రికార్డ్స్, అడంగల్ 1B మ్యాప్స్, FMBs, తర్వాత మనకి రీసెంట్గా వచ్చిన అన్ని పెటిషన్స్ కాకుండా మనకి 22A లిస్ట్, హౌస్ సైడ్ ఇన్ఫర్మేషన్, అసైన్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్, ఏలియనేటెడ్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్, ఇట్లా అంతా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.